బాబు గారి బర్త్డే అంటే ఇది ఒక పండుగ వాతావరణం కింద చూస్తున్నాం. గతంలో ఎన్టీ రామారావు గారు మొదటి పార్టీ పెట్టినప్పుడు యువతలో ఏ ఆనందం, ఆప్యాయత, ఉత్సాహం కనిపిస్తుందో ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా జాబ్ క్రియేషన్స్లో కానీ, అదేవిధంగా డిఎస్సి జాబ్స్ ఇవ్వడంలో కానీ, పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ అన్ని 5,000 పైచీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక ఖాళీ అయినటువంటి పోస్టులు కూడా మళ్ళీ డిఎస్సి పిలుస్తాం, పోలీస్ కానిస్టేబుల్స్ కూడా జాబ్స్ ఇస్తాము అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు యువతకు చేస్తూ, అలాగే విద్యాశాఖలో కూడా ఎప్పుడూ లేనటువంటి నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తీసుకొచ్చినటువంటి విద్యాశాఖ మంత్రిగా మరి ఈ రోజున ప్రజల తాలూకా మన్ననలన్నీ పొందుతూ ఆయన బర్త్డే అనేటప్పటికి ఈరోజు 84, 85 ఆ ప్రాంతంలో రామారావు గారి బర్త్డే ఏ విధంగా అయితే యువకులందరూ ఉత్సాహం చూపించారో ఈ రోజు లోకేష్ బాబు బర్త్డే కూడా యువత అంతా కూడా ఉత్సాహాన్ని చూపించి ఇప్పటికే 200 పైచీలకు మరి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరి మీ లోకేష్ బాబు చాలా మరి ఆరితేరినటువంటి రాజకీయ నాయకుడిగా తయారయ్యారు, దూసుకుపోతున్నారు, చాలా సంతోషం అని చెప్పి చాలామంది చెప్తుంటే మాకెంతో గర్వంగా ఉందని చెప్పి మీ ద్వారా నేను